హాయ్ నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. మనము ఒకవైపు ఎండలతో ఇబ్బంది పడుతున్నాము తెలుగు రాష్ట్రాల్లో కానీ దక్షిణాదిలో కానీ. అయితే ఉత్తరప్రదేశ్లో ఈదురుగాలితో కూడినటువంటి భారీ వర్షాలు అనేవి ఉత్తరప్రదేశ్ను ఉలికిస్తున్నాయి. నిన్న సాయంత్రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైనటువంటి వాతావరణ మార్పులు జరిగినాయి. దాంతో భారీగా ప్రాణ నష్టం కూడా జరిగింది. ఇప్పటివరకు 74 మంది చనిపోయినట్లుగా అధికారులు అయితే చెప్తున్నారు. చాలా జిల్లాల్లో బలమైనటువంటి గాలులకి భారీ చెట్లు కూడా నేల కొరిగినాయి. తర్వాత విద్యుత్ స్తంభాలు కూడా కూలిపోయినాయి. దాంతో అనేక ప్రాంతాల్లో పవర్ సప్లై కూడా పూర్తిగా నిలిచిపోయింది. రోడ్ల మీద చెట్లు పడిపోవడంతో రాకపోకలు కూడా అంతరాయం అనేది కలిగింది. ఇక అధికారులు ప్రస్తుతం అయితే అప్రమత్తమై సహాయక చర్యలు అయితే స్పీడప్ చేశారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటారు. ఇప్పటికే 70 మంది పైగా చనిపోయారు, ఇంకా పెరిగే అవకాశం ఉంది కూడా అంటున్నారు స్థానిక అధికారులు అయితే చెప్తున్నారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప అసలు మీరు బయటికి రావద్దు అని చెప్పేసి వాళ్ళైతే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. చాలా జిల్లాల్లో మొత్తం చెట్లన్నీ పడిపోయినాయి, విద్యుత్ స్తంభాలు కూడా పడిపోయినాయి. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని అంటున్నారు. ఉత్తరప్రదేశ్లో పరిస్థితి అయితే దారుణంగా కనిపిస్తుంది. మెయిన్గా మనకి ఇప్పుడు దక్షిణాదిలోకి వచ్చేసరికేమో ఎండలతో మండిపోయి మనం చాలా ఇబ్బంది పడుతుంటే అక్కడ మాత్రం తుఫాను బీభత్సం సృష్టించి 74 మంది చనిపోయారు ఇప్పటిదాకా. ఈదురుగాలితో కూడినటువంటి వర్షం అయితే సృష్టిస్తుంది. జనరల్గా మనకి ఎండాకాలంలో ఇలాంటి సంఘటనలు అయితే జరుగుతూనే ఉంటాయి. ఆ ఈదురుగాలికి అక్కడ మొత్తం దుమ్ము లేవడం కానీ అది కానీ మొత్తానికి వర్షం రావడం కానీ మీరు ఆ విజువల్స్లో చూస్తున్నట్టుగా చూడండి. ఆ చెట్టు ఎలా పడిపోయిందో చూడండి. ఆ టైప్ ఆఫ్ బాగా దారుణమైనటువంటి నష్టం అయితే జరిగింది. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియదు కాబట్టి మీరు ఎవరు బయటికి రావద్దు దయచేసి అని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటి వరకు 74 మంది అయితే ఇక్కడ యూపీలో అయితే 74 మంది అయితే చనిపోయారు. ఈ పరిస్థితి మరి సాయంత్రం వరకు ఏమన్నా సర్దుమడుతుందో లేదో చూడాలి. నిన్న సాయంత్రం నుంచి వాతావరణం అయితే ఉత్తరప్రదేశ్లో అదే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పేసి అని అంటున్నాను. మనకి మాత్రం ఇక్కడ ఎండలతో దంచి కొడుతున్నాయి. ఒక్కోసారి ఎండాకాలంలో అయితే అట్లా జరుగుతూనే ఉంటాయి. కానీ చూడండి ఆ విజువల్స్లో చూడండి, బోర్డులు పడిపోతున్నాయి, పెద్ద పెద్ద బోర్డులు కూడా పడిపోతున్నాయి. మొత్తానికైతే ఉత్తరప్రదేశ్ అంతా కూడా వర్షాలతో బీభత్సంగా అయితే మారింది. ఎవరు కూడా అత్యవసర పరిస్థితుల్లో అయితే మాత్రమే బయటికి రావాలి, అయితే రావద్దని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్నారు. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి న్యూస్. థ్యాంక్ యూ.